మొన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు వచ్చాయి. ఎక్కడో శ్రీశైలం నుంచి కుప్పం వరకు, కుప్పంలో పరమసముద్రంలో చెరువు వరకు, అంటే దాదాపుగా 738 కిలోమీటర్లు కృష్ణానది నీళ్లు ప్రవహించి కుప్పం నియోజకవర్గంలో సుమారుగా 11,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కుప్పం నియోజకవర్గంలో 431 చెరువుల్లో కృష్ణానది నీటిని నింపబోతున్నారు. కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇది ఫస్ట్. అలాగే కుప్పానికి వెళ్తున్నావు కదా, ఓన్లీ కుప్పంకే కాదు, మధ్యలో పీలేరు నియోజకవర్గానికి అందుతాయి. మధ్యలో ఆ కెనాల్ ఎక్కడెక్కడి నుంచి వెళ్తుందో ఆ కెనాల్ పక్కన ఉన్న చెరువులన్నీ కూడా నింపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అచీవ్మెంట్. రాయలసీమలో ఎక్కడో మారుమూల విసిరేసిన ప్రాంతానికి ఇలా నీళ్ళు ఇవ్వడం మామూలు విషయం కాదు, అంత ఆషమాషి వ్యవహారం కాదు. ఎన్నో కొండలను దాటుకుంటూ రావాలి, ఎన్నో చోట్ల లిఫ్ట్స్ ఏర్పాటు చేయాలి. 32 చోట్ల లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఈ 738 కిలోమీటర్ల కాలువకి 32 చోట్ల లిఫ్ట్లు కట్టారంటే అర్థం చేసుకోండి. మాత్రమే వర్షాకాలంలో ఈ 2 నెలల్లోనే కృష్ణానదికి నీళ్ళు వస్తాయి, శ్రీశైలంలో నీళ్లు ఉంటాయి. శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పుడే హంద్రనేవా నీళ్ళు వదులుతారు, హంద్రనేవా ద్వారా కుప్పం కేబీసీకి నీళ్ళు వదులుతారు. అంటే ఓన్లీ ఈ సీజన్లోనే సాధ్యం, వర్షాకాలంలోనే సాధ్యం. వర్షాకాలంలో వదిలిన నీటితోనే అన్ని కిలోమీటర్లు, అన్ని 100 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ చెరువుల్లో నీళ్ళు ఉంటాయి. అంతే తప్ప ఫిబ్రవరిలోనో మార్చిలోనో సాధ్యం కాదు.